హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ మీకు చూపించబోతున్నాను. అది వచ్చేసి బేతంచెర్లలో ఉందండి. కాస్త లోపలికి వెళ్తామంటే ఇక్కడ ట్రైను జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది, చూశారు కదా, చాలా జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. అలాగే కాస్త మేము ముందుకు వచ్చేస్తే మనకి మెయిన్ రోడ్డు నుండి ఇక్కడ 4 కిలోమీటర్ల లోపలికి ఉంటుందండి గుడి. శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్. శివపార్వతులు ఇద్దరు ఉంటారు, వినాయకుడు కూడా ఉంటాడు. చాలా బాగుంటుంది టెంపుల్. ప్రతి ఒక్కరూ వీలైతే ఒకసారి దర్శించండి. ఇక్కడ వచ్చేసి శ్రావణ మాసం, కార్తీక మాసంలో పూజలు చాలా బాగా జరుగుతాయి. కార్తీక మాసంలో ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. కోతులు మాత్రం చాలా దండిగా ఉన్నాయండి. ఇదేనండి టెంపుల్, చూశారు కదా. ఇలా కాస్త మనం వెనక సైడ్ నుండి వెళ్దాం. వెనక సైడ్ నుండి ఇలా వెళ్తే మనకి ఎడమ పక్కకి ఇక్కడ చిన్న కోనేరు ఉందండి. అక్కడ స్నానాలు చేస్తున్నారు చాలామంది. అలాగే కాస్త ముందుకు వెళ్ళామంటే గుడి మాత్రం చాలా విస్తారణంగా, వెడల్పుగా, పెద్దగా ఉంటుంది. అక్కడ కనపడేది తేరు అండి. ఇక్కడ తేరు కూడా ఎక్కుతారు. ఇదేనండి గుడి, చూసారుగా. మెయిన్ లోపల నుండి మనకు బయట నుంచే మనకి ధ్వజస్తంభం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇరుపక్కల కూర్చోవడానికి కూడా అనుకూలంగా ఉంది. అలా కాస్త లోపలికి వెళ్ళామండి. ధ్వజస్తంభము ఇది వచ్చేసి టేకుతో చేశారు. చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఇలా కాస్త ముందుకు వెళ్ళాక మనకి వినాయకుడు దర్శనం అయ్యింది. ధ్వజస్తంభం పైన వినాయకుడు కూడా పెట్టారు. ఇదేనండి గుడి, శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్. ఇలా కాస్త మనం ముందుకు వచ్చేసామంటే శిల్పాలు మాత్రం ఈ గోపురం పైన చాలా బాగున్నాయండి. వర్షాలు పడి వాటర్కి కాస్త నల్లగా అయిపోయావి అన్నీ. ఇది వచ్చేసి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది శివరాత్రి రోజు. మండపం, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ తేరు కూడా ఎక్కుతారు. చాలా బాగా జరుగుతుందండి. శివరాత్రికి జాగరణ చేయడానికి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా కూడా వస్తారంట. బేతంచెర్ల నుండి, అలాగే నంద్యాల నుండి, ఇటు వచ్చేసి రంగాపురం నుండి, అలా చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ఇక్కడికి శివరాత్రి జాగరణకి, తేరుకు, కళ్యాణంకి వచ్చి ఇక్కడ అందరూ పూజలు చాలా బాగా జరుపుకుంటారని పూజారి గారు చెప్పారు. చూశారు కదా, ఇది చాలా పురాతనమైన గుడి. పైన అండి ఇదంతా గుడి లోపల పైన మనకి స్లాబ్ అన్నమాట. చాలా బాగుంది. చిన్న గుడి కానీ ఇక్కడ అమ్మవారు, పార్వతీమాత చాలా బాగున్నారు. అమ్మవారు కూడా విగ్రహం. ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి అండి, శివయ్యది. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ అమ్మవారి రూపం కూడా ఉందండి. శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్. మనకు శ్రీశైలంలో చూసినట్ల అనుభూతి, సంతోషం కూడా కలుగుతుంది. అలా ఉంటుందండి లింగము. చాలా చిన్నగా ఉంది లింగం స్వామివారు. మనకు శ్రీశైలంలో కూడా అలాగే ఉంటుంది కదండి, అలా ఉన్నాడు స్వామి. చాలా ఇంకా మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. ఇక్కడ చూసారా సైడ్లకి, ఇదేనండి శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మరి ఇంకా దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మేము, మా అమ్మ, రాధిక, పిల్లలు. ధ్వజస్తంభం చాలా పొడవుందండి. గుడి హైటు దగ్గర ఉంది. చూసారుగా, ఇదంతా ఇంకా
ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ మనకి ప్లేస్ విశాలంగా బాగుంది ఉండడానికి, కూర్చోవడానికి కానీ పూజలు చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి బిల్వం చెట్టు అండి, ఇది చాలా పెద్దగా బాగుంది. ఇదేనండి ఇంకా బయట తేరు, ఖచ్చితంగా శివరాత్రి జాగరణప్పుడు తేరు ఎగ్గుతారు. ఇక మాకు దర్శనం అయిపోయింది, మేము రిటర్న్ బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా అందరూ వీలైతే ఒకసారి శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ని దర్శించండి. ఇది అంతా బయట అండి. బాయ్.